పొద్దుమూకులు కూర్చుంటా వచ్చి నువ్వు ఫోటో ఏమన్నా వ్యాపారం పెట్టినావా ఇంకా మా ప్లేస్ అది కదా. ఏం పొద్దుమూకులు వస్తావా షెడ్ కిందనే కూర్చుంటావు వచ్చి టైం పాస్ కి ఇంకా షెడ్ కింద వచ్చి కూర్చునేది. ఏం బిర్ర గిగ్గి వచ్చినట్లు పొట్ట లావైంది. ఏం తిన్నావు ఈరోజు మధ్యాహ్నం? లెక్క ఏంది ఏం లేదా? ఏం లేదు, ఏదో చెప్పేవాడి లెక్క ఏదో తిన్నోడి లెక్క మధ్యాహ్నం అంటివి. మరి రోజు తినేది అదే మధ్యాహ్నం పూట అన్నము పప్పు చట్నీ. ఏ కాదన్న రోజు పప్పు చారు బోర్ కొట్టదా నీకు? ఏ మాకం కొట్టది. నాకు బోర్ పప్పులో ఏమైందంటే రకాలు అవుతాయి. అంటే ఏమేమి పప్పు? పాలకూర పప్పు, తోటకూర పప్పు, వంకాయ కూర పప్పు, దోసకాయ పప్పు, సొరకాయ పప్పు. ఈ రోజు మునక్కాయల ఆకులో పప్పు. ఏంది మునక్కాయలు ఆకులు ఫాస్ట్ గానే లోపల నాకు కన్ఫ్యూజ్ అయింది. వద్దు, కన్ఫ్యూజన్ కావద్దు. మునక్కాయల ఆకులు ఏంది? ఆకులు అట్లా చెప్పన్నా, నీటికి చెప్పన్నా. నీటిగా అది గాలికి అర్థం కట్టే అది అట్లా వస్తుంది. ఇంకా అది వినకూడదు, వాళ్ళు చూడకూడదు. కూ అన్నా కానీ తూ అనలే. అదే తూ రాకూడదు, కూ రావాల. వచ్చింది కూ. ఆకు మునక్కాయల ఆకుల పప్పు బంగారులకు ఉండే బాగా తిన్నాను. ఎందుకంటే అది ఆకు వచ్చేసి 120 రోగాలని నయం చేస్తుంది కాబట్టి 120 రోగాలకి నయం చేస్తుంది. యాడ్ నయం చేస్తారు. నయం చేస్తే ఇంతమంది యాడ్ బాగుంటారు కదా, అంత హాస్పిటల్కి ఎందుకు పోతారు? కరెక్ట్. అంటే ఊరికైనా అవన్నీ అట్లేం లేదు. అవి తింటే బాగుంటది, షుగర్ తగ్గుతుంది, వాడిని తుస్సు. ఇప్పుడు ఒకటి చెప్తా చూడు, నువ్వు ఇప్పుడు తినేది అన్ని డూప్లికేట్, నీకు రోగాలు రాకపోతే ఏమొస్తాయి చెప్పు? రోగాలే అవి తింటే బాగుంటది, ఇవి తింటే బాగుంటది. నువ్వు ఏం తిన్నా దేవుడు నీకు రాసింటాడు, ఆ టైంకి పోవాల్సిందే. టికెట్ వచ్చినప్పుడు పోవాల్సిందే. అతన్ని చేతిలో పెట్టుకుని మనము నేను ఇంకా బాగా బతకల్లా, నేను ఇంకా మటన్ తినాలా, నాటుకోడి తినాలంటే కాదన్న వారము. ఇప్పుడు యూట్యూబ్ లో ఏమొస్తుందంటే ఒక కోడి గుడ్డు ఉంది కదా, కోడి గుడ్డు ఒకడేమంటాడు శాకాహారం అంటాడు, ఒకడేమంటాడు మాంసాహారం అంటాడు. దాని నుంచే కదా వచ్చింది. దేని నుంచి వచ్చింది? కోడి నుంచి కదా. మళ్ళీ శాకాహారం అని పరిశోధనలు తేలిందంట. అంటే ఇప్పుడు నేనేమంటాను, శాకాహారం అయితే అది యా శాఖకు కాసింది, కోడి శాఖకు కాసింది కాబట్టి అది మాంసాహారమే. మళ్ళీ దాంట్లో పిండం ఉంటది, అండం కూడా ఉంటది. అండం మళ్ళీ అన్ని ఒకటి. యూట్యూబ్ లో వచ్చేసి ప్రతి ఒక్కడు ఒకడోడు ఏం చేస్తాడు, పొద్దున్నే దాదాపు రోజుకి 5 లీటర్లు 6 లీటర్లు తాగాలంట. కాదనా సరేలే. తర్వాత వచ్చేసి ఎక్కువ తాగితే కిడ్నీల మీద ప్రభావం పడుతుందని ఇంకోడు అంటాడు. ఏంది? నీళ్ళు ఎక్కువ తాగకూడదా? రోజుకి డాక్టర్ ఏమంటాడు 5 లీటర్లు తాగాలంటాడు. సరే, ఈ యూట్యూబ్ లో ఏం జరుగుతుందంటే కొందరు ఉన్నారు రకరకాల డాక్టర్లే. ఒకరేమంటారు 5 లీటర్లు తాగాలంటాడు, ఒకరేమంటారు అన్ని లీటర్లు నీళ్ళు తాగితే కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఏం తాగల? మంది తాగల? పొద్దున్నే మంది తాగే తొందర పైన పోతారు కదా, కిడ్నీలో బరువు పడదన్నది. మళ్ళీ ఏం పడుతుంది? తలకు పడుతుంది బరువు, తర్వాత బరువు పడుతుంది. అదే కదా, తలకి బరువు పడుతుంది. అంతేగాని ఏం లేదు కాదనా. అప్పుడు కాలంలో మళ్ళీ ఏం తింటుండ్రి? అప్పుడు కాలం అన్ని మిల్లెట్సే కదా, కొర్రలు, జొన్నలు, రాగులు, సద్దలు, అంటర్ కొర్రలు, ఊదలు, ఊడలు, సూడలు, అవన్నీ ఇప్పుడు ఉండేటివన్నీ తీసి అప్పుడు అన్ని పెడితే ఎట్లుంటది? బంగారు లెక్క ఉంటది కదా. బంగారు కాలం అవుతుంది. ఇప్పుడు అంతా హైబ్రిడ్ కాలము, అప్పుడంతా బంగారు కాలం. యాక్చువల్లీ ఏం జరిగింది, ఒక చిన్న విషయం చెప్తే మీరు బాగా సావధానంగా వినండి. ఓకే. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఎవరైతే మిల్లెట్స్ అంటే జొన్నలు సద్దలు ఎవరు తింటుండ్రో వాళ్ళని వేరే రకమైన వర్గంలో పంపించేసినారు. ఎందుకంటే మనకి నచ్చలేదేమో. నేను చెప్తానండి, ఎవరైతే వరి బియ్యం తింటున్నారో అన్నం, అవులే, తర్వాత ఇట్లా ఏమంటారు మంచి మంచి రకాల ఫుడ్లు తింటున్నారో వాళ్ళు పై వర్గం లేకపోయినారు. అంటే ఏం లేని గోధుమలు, తర్వాత వచ్చేసి ఏమంటారు వరి బియ్యము, ఇవి తినే వాళ్ళు వచ్చేసి దేనిలోకి పై వర్గం. ఇవి జొన్నలు రాగులు తినే వాళ్ళందరూ సపరేట్. అట్లా మనకి డివైడ్ రూల్ కదా. వాడు ఎందుకప్ప మన దేశానికి వచ్చినాడు? వాడు బిచ్చగాడు వచ్చినాడు. లే మన వాళ్ళు కకృతి కమండలంలే, మన వాళ్ళు చేసుకున్న తప్పకే గులాం అయిపోయినాం. ఏం చేస్తా వాడు చూడోడు ఏ దేశంలో నుంచి వచ్చి మన దేశానికి వచ్చి డబ్బులు అయిపోయా. ఇప్పుడు వాటిలకే మనం తయారైనాం. అట్లా ఇప్పుడు ఒక యాపిల్ చెట్టు కింద ఎవరు 100 కూర్చుని ఉన్నాడు,
అది పండు వచ్చి కింద పడింది. ఆ పండు ఎందుకు కింద పడింది అని ఆయన ఆలోచించి ఏం కనుక్కున్నాడు, భూమికి గురుత్వ ఆకర్షణ శక్తి ఉంది అని. అది వాని పేరు వచ్చింది, కానీ మన వాళ్ళు చాలా కొన్ని వేల సంవత్సరాల కిందటే చెప్పినారు. తినుకుంటూ ఉన్నారు. భూమి గుండ్రంగా ఉంది, పల్లాలు గిల్లాలు ఏం లేవు, కింద పడితే కిందకే పడేది అది కదా, ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి పడింది. వీళ్ళ పేరు రాలేదు, వాళ్ళ పేరు వచ్చేసింది. అంటే మన వాళ్ళు పేరు వాడుకోరలేనా, చేసి చూపిస్తుంటారు అంతే. అంతెందుకండి, మహాభారత కాలం టైంలోనే కరెంట్ సృష్టించారు మన వాళ్ళు. అప్పుడు మా పూర్వీకులు ఉన్నారు. అంటే ఫోన్ చేసిండ్రా? టెలిగ్రామ్ పంపించిండ్రు. ఫోటోలు ఉన్నాయా ఇంట్లో? టెలిగ్రామ్ ఇంకా పంపించినారా? అప్పుడు కాలంలో పైన ఉండరు కదా, అంటే అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటావా? ఇంకా లేదా కబుతారు కేవలం తెలుసుకోవాలి, పవర్ వస్తుందా అక్కడి నుంచి? ఏమన్నా అట్లా పవర్ అలాంటిది. మరి ఎక్కడన్నా వాళ్ళు ఏ రాజ్యము మీ తాతలది? వాళ్ళు ఏలియన్స్ అని పైన ఉండరు అనమాట, వాళ్ళకి దగ్గర వీళ్ళు ఉంటారు. నువ్వు పోతుంటావా ఎప్పుడన్నా? అప్పుడప్పుడు ఒక ఊహల లోకంలో వెళ్ళి పోయి వస్తుంటా. అంటే ఎప్పుడు? రాత్రి కళ్ళలో పోతావా? మనిషి కాదు, ఏం మనిషి అన్నా నువ్వు? ప్లేన్ ఏమనుకుంటే పైన ఉన్నారంటే ఏమన్నా మిక్చర్ వేసుకొని పోతావా? ఒకవేళ ప్లేన్ పోదామంటే టికెట్లు ఎక్కువ. నిజంగా చెప్పాలంటే మన జన్మ దరిద్రం జన్మ. ఏమైంది? కింద ఉన్నోడంతా గలీజు వాళ్ళు, పైన పావురాలు, గద్దలు, పిట్టలు ఎంత హాయిగా ఉంటాయా? మరి ఎందుకుండో మనకి ఈఎంఐలు కట్టుకోవాలి కదా, వాళ్ళకి లేవా? పైన లేవు కదా. లేవు, ఉంటాయా? సొంతంగా ఏడ గింజలు కాయలు గింజలు తిని అవి బతుకుతాయి. మన తీరు ఆవులేప పిల్లోని ఫీజులు కట్టాలా, ఇంట్లో బియ్యం బ్యాలు లేవు కదా, దానికోసం పైన పెట్టినా వాళ్ళు అట్లా పైన పెట్టి సపరేట్, మనం సపరేట్. మరి అవి ఫుడ్ చేసుకొని తయారు చేసుకుని అట్లా ఏమన్నా ఉంటదా? దాంట్లో కూడా అంతే కదా. ఇంటి ముందు వచ్చేసి ఒక కుక్క ఉంటది, దాని ఎప్పుడు పండుకునే ఉంటది, 7 వర్షం మరుగుతుంది, ఆకలి అయితే ఎప్పుడు వచ్చి నిలబడుతుంది, మనం పోయి ఇంత చేస్తాం. కానీ దానికేం లేదు కదా, నేను వంట చేసుకోవాలా, పనులు చేసుకోవాలా. మనకి లేకుండా కుక్కలకి పందులకి ఈఎంఐలు ఉంటే వాళ్ళు ఉంటుండేనా? ఈఎంఐలు అంటే బ్యాంకులో కూడా పందులే ఉంటుండే. మరి వాళ్ళ ప్రపంచం ప్రపంచం మనం కుక్కలకే తిరుగుతుంటేమో, పందులక్క పోరాడుతుంటేమేమో అట్లా. అమ్మా, ఎందుకంటే మనకి మాటలు వస్తాయని దేవుడు అట్లా. కానీ దేవుని తలకాయ పెద్దదనా? తలకాయ ఏం పెద్దదో లేదు, కానీ ఒక మనిషి ఇప్పుడు చనిపోతే దాదాపు అంటే 62 లక్షల కడుపులోన జన్మించి మళ్ళా ఈ జన్మ వస్తుందంట. చాలా గ్రేట్ మనది. మరి అత్యుత్తమైన జన్మ మానవ జన్మ. బాగా చూసుకోవాలప్ప, బాడీని సక్రమంగా పెట్టుకుంటే బాగుంటది, లేకుంటే పుసుకుటాక్. అది కూడా కొన్ని రోజులు ఇస్తాడు కదా, 100 లోపలనే ఇస్తాడు. అవునబ్బా, మీకు విషయం తెలుసలేదు. యాక్చువల్లీ దేవుడు వచ్చి బ్రహ్మదేవుడు ఏం చేసినాడంటే, ఎవరిని పుట్టించినాడు? ఫస్ట్ కుక్కను పుట్టించినాడు. నువ్వు 40 నెలలు ఇట్లా భూలోకం వెళ్ళి బాగా ఫస్ట్ క్లాస్ ఉండిపో అని చెప్తే, కుక్క ఉంటే అంత నేను ఏమంటారు సేవ చేయలేను, నాకు 20 ఏళ్ళు చాలే. సరే తదాస్తు. తర్వాత ఏది ఏం ఐడియానా ఇది? ఏం చదివినాడు అతని? బ్రహ్మదేవుడా వేదంలో చదివినాడు కదా. అంటే అన్ని పాస్. తర్వాత ఎద్దును సృష్టించినాడు. అతనికి 4 తలకాయలు ఉంటాయి, 4 చేతులు ఉంటాయి. ఎద్దును సృష్టించినాడు. నువ్వు పోయి ఒక 40 ఏళ్ళు బ్రతుకుపోతే ఎద్దుండి లేదు, అంతవరకు లేదు, నేను మళ్ళీ ఒకసారి పోయేస్తుంటుంది అడిగి 20 ఏళ్ళ సార్లు అంటే సరే తదాస్. మన తర్వాత కోతి వచ్చేసి నీకు 40 ఇస్తాను వెళ్ళిపో అని చెప్తే, లేదు నాకు 20 చాలు. తర్వాత ఇంకా ఏముంది, ఇంకా ఇట్లా అంతలోపు మనిషి జన్మ అదే మనిషిని సృష్టించి నీకు వచ్చేసి 40 ఏళ్ళు ఇస్తుందా పో అంటే, ఆయన అంటే నాకు 40 ఏళ్ళు చాలవు, నాకు వీళ్ళవి 10 సంవత్సరాలు ఉన్నాయి కదా, నాకు అన్ని కలుపు. ఈయన ఎద్దుకు వచ్చేసి ఒక 20, కోతిది 10, తర్వాత కుక్కది 10, ఇట్లా అన్ని కలిపితే 3 సంవత్సరాలు 100 అంటారు చాలా వరకు. అంటే ఇప్పుడు మళ్ళీ 20 ఏళ్ళకి పోయే వాళ్ళు ఉంటారు, పుట్టినప్పుడే పోయే వాళ్ళు ఉంటారు, మధ్యలో పోయే వాళ్ళు ఉంటారు, మళ్ళీ అట్లా కూడా ఉంటదా? అంటే ఫెయిల్ అయింటారులే వాళ్ళు, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యేది. ఫెయిల్ అంటే ఇట్లా యాక్సిడెంట్లు ఏమో జరిగింది. అందు గురించి 20 ఏళ్ళ వరకు బాగా సుఖంగా ఉంటాడు, ఫర్లాడుకుంటూ బతాడు. తర్వాత 20 నుంచి 40 ఏళ్ళ వరకు కష్టం స్టార్ట్ అయిపోతుంది. అంటే ఎద్దులాగా నువ్వు కష్టపడాలా, చాలా కష్టం. తర్వాత వచ్చేసి ఏమంటారు 60 నుంచి 80 వరకు కోతిలాగా చెంగు చెంగు పిల్లల దగ్గర
ఆడుకుంటారు. సేమ్ స్టార్టింగ్ ఎట్లుంటారో లాస్ట్ వచ్చేసి కుక్క, అంటే ఇంటికి కాపలా కాసుకుని ఎవరు వచ్చినాడో మొరగలు అంతే. అట్లా మనలక్క మనం కూడా అది కాబట్టి అధ్యక్ష మానవ జనం కరెక్టే బాగానే ఉంటది, కాకపోతే కొన్ని సమస్యలు ఉండదు. కొంతమందికి సుఖం ఉంటది, కొంతమంది సుఖం ఉండదు అన్న. అందరికి ఏమి కూడా దేవుడు కొంతమందికే ఇస్తాడు. సరేలే ఇష్టంలే గాని మనది ఏముందిలేనా, మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయే వాళ్ళమే. అంటే మత్ బోలో ప్రభుకే పాస్ జానా హై, అలా అక్కడి నుంచే కదా వచ్చింది మనము. అక్కడికే వెళ్ళాలి కదా. అవు చూడు ఆ మనిషి ఎట్లా ఒక్కని పంపించి ఇంత రామాయణం పెట్టా. ఒక్కరు పంపించి మళ్ళీ ఉత్త బిత్తలు పంపిస్తున్నాడు, మళ్ళీ ఉత్త బిత్తలోనే పిలుచుకుపోతాడు. శరీరం మీద ఏముండదు, ఏం ఎట్లా ఏమది, ఇదే సృష్టి, ఇదే ఐడియా అనేది. ఇదే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలకాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క వాయిస్, ఎంత టెక్నికల్ రకాలుగా. అవు చూడు, మళ్ళీ వాడు వేసిన డ్రెస్ వీడేడు, వీడేసిన డ్రెస్ వాడేడు, వాడు తినే ఫుడ్ వీడు తినడు, వీడు ఫుడ్ తినడు, వాడు తినడు. ఇండ్లు చూసేవా ఎన్నో రకాలు ఉంటాయి, ఒకటే రకంగా ఉంటాయి. చెట్టు ఒక రకమే, పిట్ట ఒక రకమే, స్తంభాలు ఒక రకమే, బండ్లు ఒక రకమే ఉన్నాయి, కానీ మనిషి మాత్రం ఒక్క మనిషి సేమ్ టు సేమ్ ఉండడు అని. కానీ 7 జన్మలు 7 మంది ఉంటారంట కదా జన్మంలో, ప్రపంచంలో. జన్మలు కాదు, ఇప్పుడు నువ్వు ఉండవు కదా, నీలాగా ఒక 7 మంది 6 మంది ఉంటారు. ఇంకా పట్టుకోవాలి చూడన్న, డబ్బున్నోని పట్టుకోవాలి, నా లక్కున్నోని కదా. వాడిని పంపించి కొన్ని రోజులు ఉండరా భయ్, నువ్వు నా లక్కున్నావు, నేను అడిగిపోతా అని. అట్లా చూద్దాం లేనా ఊరికే పోదామా, మళ్ళీ ఇంటర్నెట్ లో వెతుకుదాము. చూసిరా రా, నువ్వు నీ లక్క కూడా ఉంటే నీకు అదృష్టం కదా ఉన్నోడు, మళ్ళీ బిచ్చగాడు దొరకకూడదు.